అందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడలో వ్యూహం సినిమా ప్రీ లాంచింగ్ ప్రోగ్రామ్కి విచ్చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరచుకుంటూ, ముఖ్యంగా ఈ యొక్క సినిమాకి కర్త కర్మక్రియ అయిన రామ్ గోపాల్ వర్మ గారికి, అదేవిధంగా మన సోదరుడు దాసరి కిరణ్ కుమార్ గారికి ఇద్దరికీ కూడా ప్రత్యేకంగా నేను నమస్కారాలు తెలియపరచుకుంటూ, ఈ సినిమా ప్రీ లాంచింగ్ చాలా బ్రహ్మాండంగా అద్భుతంగా ఈరోజు ప్రజల్లోకి వెళ్ళబోతుంది. ముఖ్యంగా నేను ఎక్కువసేపు చెప్పను, రెండే మాటలు చెప్తాను. రాజకీయాల్లో భయపడిన వ్యక్తి ఎవరున్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా సినిమా రంగంలో కూడా భయపడిన వ్యక్తి ఎవరున్నారంటే అది రామ్ గోపాల్ వర్మ గారు అని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. ఎందుకంటే ఈ సినిమా తీస్తున్నప్పుడు ఎందుకు భయపడతారో అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు గారి, నారా లోకేష్ కానీ కోర్టులకు వేయడం, మీ సంగతి చూస్తామని చెప్పని ఆయన ముంబై మాఫియానే భయపడలేదు, మీ కోసం ఎందుకు భయపడతారని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నా. ముఖ్యంగా ఈ యొక్క సినిమాలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా చంద్రబాబు కానీ ఏ విధంగా ఇబ్బంది పెట్టారు కావచ్చు, చంద్రబాబు ఈ రాష్ట్రానికి మోసం చేసిన విషయాలు కావచ్చు, ప్యాకేజీ పవన్ స్టార్ ఏ విధంగా రాజకీయాల్లో కమెడియన్గా ఉన్నారో ఇవన్నీ కూడా పూర్తిగా ఉంటాయని భావిస్తున్నాను. తప్పకుండా మాట్లాడితే పవన్ కళ్యాణ్ చెప్తుంటాడు మాకు వ్యూహాలు ఉంటాయని. దయచేసి ఈ సినిమా చూస్తే నీకు మైండ్ బ్లాక్ అయిపోద్దని చెప్పి తెలియపరచుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన సోదరుడు దాసరి కిరణ్ కుమార్ గారికి, రామ్ గోపాల్ వర్మ గారికి, ఈ సినిమా టీం అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరచుకుంటున్నారు. థ్యాంక్ యూ సార్.